నీకు ఇక్కడ రెండు గీతలు కనిపిస్తున్నాయి కదా, లైన్ ఏ లైన్ బి. అవును. ఏది పెద్దది? లైన్ బి పెద్దది. వెరీ గుడ్. లైన్ బి పెద్దది కదా. ఇంకొకసారి చూపించండి సార్, ఆడియన్స్ కూడా వినండి. లైన్ బి పెద్దగా ఉంది. లైన్ బి పెద్దగా ఉంది. నేను ఒక క్వశ్చన్ వేస్తాను సరదాగా. ఓకే. ఒక బ్యాటు బాలు కొన్నాం, రెండూ కలిసి 120 రూపాయలు. బ్యాటు బాలుతో కలిపి బాలు కన్నా 100 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ. బాలు కన్నా 100 రూపాయలు ఎక్కువ. అవును. ఇప్పుడు బ్యాట్ కాస్ట్ ఎంత? సేమ్ అదే కదా సార్. బాల్ కాస్ట్ ఎంత? బ్యాట్ చెప్పాను, టోటల్ కాస్ట్ 120. అందులో 120కి బ్యాట్ బాల్ కొన్నాను. ఓకే. బ్యాటు బాల్ కాస్ట్ కంటే 100 రూపాయలు ఎక్కువ. ఓకే. బాల్ ఎంత? 20. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటిది మనం లైన్స్ చూసాం, రెండోది నేను క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఈ లైన్స్ ఏది పెద్దది? లైన్ బి. లైన్ బి. మీరు చెక్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ, ఐఎమ్ షోయింగ్ యూ, రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్. ఈ లైన్లు ఏవి పెద్దవి కాదు. మీకు పైన ఉన్నాయి చూసారా స్ట్రింగ్స్, ఆ యారోస్, అవి మాత్రం డైరెక్షన్ ఓపెన్ అయ్యాయి, వి షేప్ లో ఓపెన్ అయ్యాయి. ఈ రెండు ఇలా ఉంటే అదే తేడా తప్ప లైన్ మాత్రం ఈక్వలే. దీన్ని దృష్టి భ్రమ అంటారు. కంటికి కనిపించిన దాన్ని కూడా సరిగ్గా చూడలేకపోవడం దృష్టి భ్రమ అంటారు. ఇది మన జీవితంలో చాలా సంఘటనలో జరుగుతుంటాయి. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, 120 రూపాయలకు మనం బ్యాటు బాల్ వచ్చింది. బ్యాటు బాలు కంటే 100 రూపాయలు ఎక్కువ. బాల్ ఎంత? 20 రూపీస్ అని చెప్పి 20. మరి 20 కంటే 100 రూపాయలు ఎక్కువ అంటే బ్యాట్ 120 అవ్వాలి. అప్పుడు బాల్ కాస్ట్ 20 అన్నాగా, మొత్తం 140 అయింది. బాల్ కంటే 100 ఎక్కువ అంటే బాల్ 10 రూపాయలు. ఆ 10 రూపాయలు ప్లస్ 100 ఎక్కువ, 110 బ్యాట్. 110 రూపాయలు బ్యాటు, 10 రూపాయలు బాల్. ఇప్పుడు 100 మొత్తం 120 అయింది. మీరు మళ్ళీ వింటే నేను అడిగిన లెక్క ఆలోచించుకుంటే అర్థమవుతుంది. దీన్ని జ్ఞాన భ్రమ అంటారు. ఓకే. దిస్ ఈజ్ అ కాగ్నిటివ్ ఇల్యూజన్ అంటారు. మనిషికి మన కంటి ఎదురుగా కనిపిస్తున్నా సరే ఎవరైనా ఇట్లాగే ఆన్సరే చెప్తాం, కానీ ఆలోచించినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్లాంటి ఆప్టికల్ ఇల్యూజన్, కాగ్నిటివ్ ఇల్యూజన్స్, ఈ రెండు భ్రమల వల్ల మన కంటికి కనిపించిన వాస్తవాల్ని కూడా మనం గుర్తించలేము. ఇక కంటికి కనిపించని, విజువలైజ్ చేసుకోవాల్సిన భవిష్యత్తును చూడగలగడం అంటే అందరికి సాధ్యం కాదు, అది తెలిసిన వాళ్ళకి తప్ప. అందుకే చాలా మందికి అనుమానం వస్తుంది. చాలా మంది ఇది ఎలా సాధ్యం అన్న అనుమానం వస్తుంది. అట్లాంటి భ్రమలు ప్రతిరోజు మనల్ని వాస్తవంగా మన బ్రెయిన్కున్న కెపాసిటీని మర్చిపోయేటట్టు చేస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. తర్వాత మనం ఒక రికార్డు, టేప్ రికార్డర్ మన దగ్గర ఉంటుంది. ప్రతిరోజు మనం ఏదైతే చూస్తామో అది రికార్డు చేసుకుంటూ ఉంటుంది. కానీ మీరు ఏదైతే ప్లే చేస్తారో అది మళ్ళీ బ్రెయిన్ వింటూ ఉంటుంది. అవును, ప్లే చేయడం అంటే మీరు అదే తలుచుకుంటూ ఉంటారు. అందుకే విజువలైజేషన్ ఎవ్రీడే చేయటం వల్ల సబ్ కాన్షియస్ మైండ్కి అందిస్తున్నాం. ఇందులో ఒక రహస్యం ఉంది. చాలామందికి ఎలా సాధ్యం అని రావడానికి ఒక కారణం ఉంది. నాగరాజు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. షూర్ సార్. చాలామంది విజువలైజేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇంత సంపద కావాలి, నేను ఇలా పాస్ అవ్వాలి, నాకు ప్రమోషన్ రావాలి, ముఖ్యంగా నా ఆరోగ్యం బాగుపడాలి. ఆరోగ్యం చాలా విలువైంది. విజువలైజేషన్ ద్వారా ఎన్నో బాగు చేయొచ్చు. అయితే ఇలా ఆలోచిస్తున్నప్పుడు మీ బ్రెయిన్ చెప్తుంది, అవును నీ కెపాసిటీ, నీకు సైన్సే సరిగా అర్థం అవ్వలేదు, 95 మార్క్స్ ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. అసలు నీకు ఇంతకుముందు 8th క్లాస్లో చాలా తక్కువ వచ్చాయి, 10thలో నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు? అవును, మీ బ్రెయినే నీకు సమాధానం చెప్తూ ఉంటుంది. కాన్షియస్ మైండ్ డల్గా ఉన్నప్పుడు, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏం కావాలో, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏ స్థాయికి, ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని తలుచుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో, సబ్ కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో
ఆ ఆలోచనలను రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్లకుండా కాన్షియస్ మైండ్ అడ్డుపడుతూ నీ లాజిక్ గుర్తు చేస్తుంటుంది. గతంలో ఏం జరిగింది, ఇది ఎలా సాధ్యం, ఎప్పుడవుతుంది చెప్పు, అసలు నీ దగ్గర 50 రూపాయల డబ్బులు ఉన్నాయి, నువ్వేమో 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటున్నావు, ఎలా సాధ్యమవుతుంది అనేది పాస్ట్ హిస్టరీని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి ఆ గ్రామర్ తెలియదు, మీ క్యాస్ట్ తెలియదు, మీ పాస్ట్ తెలియదు, మీకున్న వచ్చిన మార్కులు తెలియదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు. సబ్ కాన్షియస్ మైండ్ నువ్వేం చెప్పావు, నీకేం కావాలనుకున్నావు, ఆ జీవితాన్ని నేను చూపిస్తాను.